హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియాంక వారణాసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ వీడియో మ్యాక్సిమం వాయిస్ ఓవర్తోనే ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ కమెంట్ చేయండి నచ్చింది అంటే. అండ్ దిస్ ఈజ్ మై స్పెషల్ వ్లాగ్ అనమాట, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే. దాట్ టు నేను ఇంకా అన్వేష్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ మా పేరెంట్స్ స్టార్ట్ అయిపోయారు హైదరాబాద్ నుండి. నేను అన్వేష్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా తిరుపతికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 8 o'clockకి మేము బస్ ఎక్కాము. అండ్ 2 వరకు మేము రీచ్ అయిపోతాం అక్కడికి. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడే బస్ ఎక్కాము మేము. ఇంకా 2 o'clock రీచ్ అయిపోతాం మేము. అండ్ మమ్మీ వాళ్ళు ఆల్రెడీ చేరుకున్నారు కాదు, వాళ్ళు ఇంకొక 3 hours వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ ఆపాడు అన్నమాట. సో అలా మేము ఆల్రెడీ తినేసాం. సో ఫ్యామిలీ రెస్టారెంట్, టోటల్ ఫుల్ మైలేజ్. ఇది మా బస్సు. మేము తిరుపతి రీచ్ అయిపోయాము. ఇట్స్ ఆల్మోస్ట్ 2 o'clock. నో 3:30 మార్నింగ్ అనమాట. సో అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకున్నాము డైరెక్ట్ అల్పిరి మెట్ల దగ్గరికి. సో మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో అందరం కలిసి బయటకు వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. నేను ఇంకా ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. అలసిపోయినా కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను. మార్నింగ్ ఇది మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను వ్లాగ్ మేము ఇప్పుడే రెడీ అయి కూర్చున్నాను. మా డాడీ ఏమో అలాగే ఉన్నారనమాట, ఆలోచిస్తున్నాడు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. వీళ్ళు పైకి వెళ్ళిపోతారు, మేము మెట్ల నుంచి వెళ్ళిపోతాం అనమాట నడుచుకుంటూ. ఇక మా నానమ్మ, మా అమ్మమ్మ వీళ్ళు స్నానం చేసుకోలేదు. సో ఇట్స్ మై బర్త్డే ఇన్ తిరుపతి అనమాట. అండ్ వెనక చిన్నగా గొడవ అవుతుంది ఆంటీ వాళ్ళకి. ఇంకా లగేజ్లు వేసుకొని మేమందరము బస్ ఆర్ జీప్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాం అనమాట. సో వీఆర్ గోయింగ్. సో మార్నింగ్ లైక్ దిస్, దట్ టు ఇన్ తిరుపతి, ఎంత ప్లెజెంట్గా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ 6 o'clock అయ్యిందనమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళని, ఓన్లీ నానమ్మ, మమ్మీ, డాడీ నలుగురిని జీప్ ఎక్కించి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు రూమ్ గురించి అని. ఇంకా మేము ఇక్కడ మెట్ల దర్శనం గురించి అని మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం అల్పిరి మెట్ల దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, జస్ట్ 6:20 అవుతుంది అంతే. ఎంతమంది జనాలు ఉన్నారు. ఆల్మోస్ట్ యాక్చువల్గా 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నారు. నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఇంకా మేమైతే 6కి స్టార్ట్ అయ్యాం ఫ్రెష్ అయ్యి. ఇంతమంది, చాలా అంటే చాలా రష్ ఉంది. మేము 6:20కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎప్పటి వరకు రీచ్ అవుతామో చూడాలి.
సో దీని గురించి నాకు తెలీదు, బట్ అక్కడ మోకాలు ఆనిచ్చి మొక్కితే లైక్ ఎలాంటి పెయిన్స్ ఉండవు, చాలా మంచిది అంటారంట. మా లడ్డు చెప్పింది. సో మేమందరం కూడా ట్రై చేసాము. ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము కొంతసేపు. స్వెట్ వచ్చేస్తుంది అప్పటికే. మొన్న అరుణాచలం వెళ్ళినందుకు అక్కడ 14 కిలోమీటర్స్ నడవడం వల్ల నాకు కొంచెం అలవాటు అనేది అయిపోయిందనమాట నడవడము. ఆల్మోస్ట్ ఇంకా 1 మంత్ కూడా కాలేదు ఇంకా వెళ్ళి కూడా. సో చాలా ఈజీగానే అనిపించింది, ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. ఇప్పుడే 500 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అలా మెట్లు ఎక్కి స్వెట్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. వెన్ స్వెట్ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఫేస్ని కొంచెం అలా చూసుకొని ముడిసిపోతున్నాను అనమాట. మీరు ఎవరైనా ఇలా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. మీకు ఇలా స్వెట్ వచ్చినప్పుడు మీ ఫేస్ని చూసుకోవడం ఇష్టం అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే. సో నడిచి అలసిపోయాము. నా ఇట్స్ బ్రేక్ టైం ఫర్ అస్. ఇంకా టిఫిన్ చేసేసామన్నమాట. ఆల్మోస్ట్ ఎంత టైం అవుతుందో చూడలేదు, బట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ చూసారు కదా, వావ్, ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్లో నా బర్త్డే నేను సెలబ్రేట్ అంటే లైక్ అక్కడ ఉన్నాను, నా స్పెషల్ డే రోజు నేను ఆ ప్లేస్లో ఉన్నాను అన్నదే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. నేను అసలు చెప్పలేను నా మాటల్లో. ఆల్మోస్ట్ 900 స్టెప్స్ మేము కంప్లీట్ చేసుకున్నాము వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో ఒకటి తింటున్నాం నడుస్తున్నాం. సో అలాగా వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు ఎవరైనా ఉన్నారా ఇలాగా తింటూ నడుస్తూ వెళ్తుంటే? మనకు అసలు ఏమీ అనిపించదు. లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ అగైన్ ఎవరైనా ఇలా ఉంటే. 1500 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకో హాఫ్ సెంచరీ ఉందన్నమాట మాకు. అక్క రన్నింగ్, ఇంకో మా వాళ్ళు. అయ్యో లడేవాడు. మీకు అక్కడ వాయిస్ వినిపించిందా ఎంత టెన్షన్ పడుతున్నాం అని? ఎంత కొట్టింది తెలుసా తను. ఎంత ఏజ్డ్ అమ్మాయి, ఆల్మోస్ట్ 19 years 20 years వరకు ఉండొచ్చు అమ్మాయికి. అంత గట్టిగా కొట్టడం, ఫోన్ గురించి కొట్టింది ఆమె. చాలా బాధ అనిపించింది నాకైతే. మేము పెట్టినాం కానీ ఇల్లు కట్టలే కదా ఇంకా. సో ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కామంటే మేము 2100 స్టెప్స్ ఎక్కాము. ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు. అండ్ ముందు వచ్చేసి మోకాల పర్వతం ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ మోకాల పర్వతం ఉంటుంది అనుకుంటా. అది అయిపోయిన తర్వాత తొందరగా మేము కంప్లీట్ చేసుకోవాలి. 10 అవుతుంది టైం. 10 అంటే ఇంకొక ఏంటిది ఏ ఇక్కడ చూడు. 10 కాదు 19. ఏ ఇందాకన్నా జోక్.
సరే ఎడిటింగ్ లో కట్ చేద్దాంలే. జోక్ ఇట్స్ 9:10 అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి ఇన్ని స్టెప్స్ ఎక్కేసరికి. సో 9:10 అయింది. మేము 12 వరకు రీచ్ అయిపోతామని నేను అనుకుంటున్నా. అక్కడ లైన్ ఉండాలి 3:30 వరకు అక్కడ ఉంటేనే మనం 4:30 5 o'clock వస్తుంది. మీరు మాట్లాడండి, నేను మాట్లాడాను ఇంకా. 9:10 అవుతుంది కదా, 12 వరకు రీచ్ అవుతామని నేను అనుకుంటున్నా. చూడాలి ఇంకా. ఎస్ 12 వరకు చాలా ఫాస్ట్గా నడుస్తున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాం. ఒకవేళ మేము రెస్ట్ తీసుకున్నా కానీ ఫుడ్ మోటివేషన్ తీసుకొని నడుస్తూనే ఉన్నాము. సో దట్ ఇంకా నడుస్తామని. సో లెట్స్ సీ ఎంత టైం ఎప్పుడు ఏ టైంకి రీచ్ అవుతాము అని. వెళ్దాం. ఈ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఇది యాక్చువల్గా సమోసా తీసుకునే పర్సన్ దగ్గర అయింది. ఈ విషయం నేను ఇంకా నా లైఫ్ టైంకి గుర్తుపెట్టుకుంటానేమో. లైక్ అంత పెద్ద గొడవ ఏం కాదు, బట్ ఐ గాట్ హర్ట్ అనమాట, అంతే. హాయ్ గాయ్స్, ఇందాకేమైంది తెలుసా? ఒక 24 years అంకుల్ ముసలోళ్ళలాగా ఉన్నాడు. ఆగ్రా ముసలోళ్ళలాగానే ఉన్నాడు. సో అంకుల్ అని అన్నా, ఫస్ట్ అన్న తర్వాత సడన్ గా అంకుల్ అని వచ్చేసింది. దాన్ని వాళ్ళ మమ్మీ ఫీల్ అయిపోయి పెద్ద పెద్ద మాటలు అంటే మాటలేమనలేదు. అంకుల్ ఇలా అంటారమ్మా, నన్ను అంటే అంటారు, వాళ్ళని అంకుల్ అంటారు నా కొడుకుని అనేసింది అనమాట. యాక్చువల్గా నాకు కోపం వస్తే గొడవ పెట్టుకుంటా, నేను ఆలోచించాను ముందు వెనక ఏం ఆలోచించా. అలాంటిది ఈరోజు నా బర్త్డే స్పాయిల్ చేసుకోవద్దు, కొట్లాటాలి ఆడి అని అనుకొని నేను ఏమనలేదు, కూల్ అనేసి వచ్చా అంతే. దిస్ ఆర్ హోమ్ మేడ్. ఈ మెట్లు చూస్తున్నారు కదా, ఇది మోకాల పర్వతము. ఇంకా నేను ఒక 5 steps ఎక్కిన. ఆ మెట్లన్నీ కూడా అన్వేష్, ఇంకా మా చెల్లి దీపిక, లడ్డుగాడు ఇద్దరు కూడా కంప్లీట్గా ఎక్కేసారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇంతగానో మెట్లు ఎక్కుతున్నారు మీరు అనిపించింది. నేను ఎక్కగలను, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఇంకొక అమ్మాయి ఉండింది, ఎంత అసలు కింద హ్యాండ్ సపోర్ట్ తీసుకోకుండా కూడా తను ఎక్కుతూనే ఉంది. లిటరలీ ఇప్పటి వరకు కూడా నా కళ్ళల్లో అట్లాగే మెదులుతుంది అనమాట. లైక్ అసలు ఎట్లా ఎక్కింది, కంప్లీట్ స్టెప్స్ వితౌట్ ఈవెన్ సపోర్ట్, జస్ట్ మోకాల్తో వెళ్ళిపోయింది అమ్మ. ఇది రూమ్ వీడియో నేను తీసుకోలేదు, నేను వచ్చేటప్పుడు ఈ వీడియో తీశాను. అంటే మేము ఫ్రెష్ అప్ అయిపోయి టోకెన్స్ తీసుకున్నారు. రూమ్కి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు. ఒక 2 hours వెయిట్ చేసి, 2 hours కాదు, ఆల్మోస్ట్ మా డాడీ అయితే 5 hours జస్ట్ ఒక రూమ్కి వెయిట్ చేయడం అంటే ఇట్స్ లిటరలీ చాలా అంటే చాలా బ్యాడ్. ఇంకా మేము సరే అని మేము మెట్లు ఎక్కేంతసేపు వాళ్ళకి రూమ్ తీసుకోవడమే సరిపోయింది. తర్వాత మేము వచ్చిన తర్వాత వాళ్ళు అందరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి అనేది రెడీ అయిపోయామన్నమాట. ఫస్ట్ వరాహస్వామికి దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా. సో మేము వరాహస్వామి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ 1 week సేవాకి వచ్చిందనమాట. సో మా మమ్మీకి అన్నీ తెలిసిపోయింది. సో షీ వాజ్ సో హ్యాపీ, తిరుమలకి వచ్చేసాం మళ్ళీ అని చెప్పేసి. మా డాడీ, నాన్నమ్మ అండ్ అమ్మమ్మ ముగ్గురు గుండ్లు అయిపోయారు. నా బర్త్డే స్పెషల్గా నేను గుర్తుపెట్టుకుంటాం. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి గుండు గీసుకోలేదంట, ఫస్ట్ టైం తన పుట్టెంటుకెళ్ళి అనుకోండి, అట్లా ఫస్ట్ టైం గుండు గీసుకుందంట. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ.
శ్రీవారి గజవాహనాలు వచ్చాయి. ఎంత నిండుగా ఎంత బాగున్నాయి అంటే అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ఎలిఫెంట్స్ ఫేసే ఇట్స్ డిఫరెంట్, లైక్ మనకు ఒక హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది. ఈ 2 వాహనాలు చూస్తుంటే, ఎలిఫెంట్ చూస్తుంటే చూడండి ఎంత స్మైలింగ్ ఫేస్, ఎంత ప్లెజెంట్గా వామ్ వెల్కమ్ ఇస్తున్నాయి శ్రీవారికి. అక్కడ మీరే తెలుసుకోవచ్చు. మీన్స్ రియల్లీ సో బ్లెస్డ్ అనిపించింది. ఇలా నా బర్త్డే రోజు నేను దర్శనం చేసుకోవడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది గుండము. ఒకప్పుడు ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఫ్రెష్ కూడా అవుతున్నారు, ఇక్కడ స్నానాలు చేసుకుంటున్నారు. ఇంకా మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాం కాబట్టి మేము అలాగే దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదంతా మన తిరుమల ప్రదేశం, పవిత్రమైన ప్రదేశం. చూడండి మళ్ళీ గజవాహనాలు వస్తున్నాయి. అండ్ యాక్చువల్లీ ఫ్లవర్స్ పెట్టుకోవద్దన్నారు. మేము దర్శనం టైంకి ఫ్లవర్స్ అనేవి తీసేసాము, బట్ నాకు పెట్టుకోవాలనిపించింది కాబట్టి ఇంకా పెట్టుకున్నాము. అండ్ అక్కడ నుంచి మేము అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం. ఫుడ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అక్కడ కూడా. అండ్ అక్కడ నుంచి ఈవినింగ్ మేము ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళాం అనమాట. బట్ రియల్లీ మీరు వెళ్ళే వాళ్ళైతే ఫ్రీ దర్శనానికి అస్సలు వెళ్ళకండి. వెళ్ళినా చాలా ఓపిక ఉండాలి. మాకు టికెట్స్ దొరకలేదు. మా అమ్మమ్మ నాన్నమ్మ వరకైనా ఇద్దరికైనా కనీసం టికెట్ దొరికితే బాగుండు అనుకున్నాం, బట్ దొరకలేదు. చూసారు కదా చాలా పెద్ద లైన్ ఉండింది. మేము 9 కలా వెళ్తే 9:30 కలా వెళ్తే మార్నింగ్ 9:30కి మాకు దర్శనం అయింది. మీరే అర్థం చేసుకోండి. అప్పటి వరకు మేము లైన్లో నిల్చోవడం కాదు, లైన్లో నిల్చొని ఉన్నాము. ఆల్మోస్ట్ 3 అవర్స్ నడుచుకుంటూ వెళ్ళాము. తర్వాత రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఒక 2 అవర్స్ పడుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు టోకెన్స్ ఇచ్చారు. టోకెన్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 అవర్స్లో మనకు దర్శనం అనేది కంప్లీట్ అయింది. బట్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ ప్రాసెస్. మ్యాక్సిమం ఇది మాకు సడన్ ప్లాన్ కాబట్టి మాకేం అర్థం కాలేదు. ఇంకా యాక్చువల్గా నేను నా ఫ్రెండ్సే వెళ్దాం అనుకున్నాం, బట్ మమ్మీ వాళ్ళు కూడా వస్తా అనేసరికి సడన్గా నేను బుక్ చేసేసాను. అది కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేశాను. ఎలాగో అలా దర్శనం అవుతుంది, ఇంకా ఆయన అనుగ్రహం ఉంటే అయిపోతుందిలే అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ రిస్కీ అండి. ఫ్యామిలీతో ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి, లేదా అక్కడ మీకు టోకన్స్ ఇస్తారు 3 ప్లేసెస్లో. విష్ణు నివాసం, తర్వాత అక్కడ ఐ డోంట్ నో, అక్కడ ఇస్తారు. మీరు అక్కడ తీసుకొని వెళ్ళండి, ఇట్స్ బెస్ట్ ఆప్షన్. బట్ ఫ్రీ దర్శనం అనేది చాలా రిస్కీ ప్రాసెస్, ఇబ్బంది అవుతుంది. సో ఇదండి నా బర్త్డే వ్లాగ్. చూశారు కదండి, ఎలాంటి హడావిడి లేకుండా, నో ఫ్రెండ్స్, నథింగ్, నో సెలబ్రేషన్స్. నేను నా ఫ్యామిలీ అండ్ గాడ్ ఇలా నేను నా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్.